మాధవి మీ ముందుకు పచ్చి చేపల కూర ఫ్రైతో మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి కేజీ చేపలు తెప్పించాను. అంటే చేపలు కోసుకొని మొత్తం తోలుతో సహా తీపిచ్చేసి తెప్పించాను. అంటే రుద్దాలంటే కొంచెం మీకు తెలియదు ఏముందిలేండి, ఈ రోజుల్లో చేపలు రుద్ది చేయాలంటే కొంచెం కష్టంతో కూడిన పనులు కాబట్టి ఇవన్నీ చక్కగా తోలుతో సహా తీపిచ్చేసి తెప్పించాను. రుద్దటం అంటే కొంచెం బాధ, ఇలా అయితే కొంచెం కడిగేసుకొని కూర అవి చేసుకోవచ్చు అన్నట్టుగా తెప్పించాను. చూడండి, ఈ కేజీ ముక్కల్లో ఈ కేజీ ముక్కలు అన్నమాట. వీటిలోనే ఒక 2-3 ఏరుతాను, మిగతాయి కూర చేస్తాను. చేసే విధానం చేసి చూపిస్తాను. అలా తోలు తీసినా కానీ నా మనసు గొప్పక ఇలా మళ్ళీ నేను బండకేసి తోమి శుభ్రంగా కడిగానండి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, చక్కగా గరగరలాడుతా గల్లుప్పేసి బాగా రుద్ది కడిగానండి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ముక్కలు. ఇలా కడిగాను, తయారు చేస్తాను. 3 ముక్కలు ఫ్రై చేస్తానండి. కొంచెం అల్లం పేస్ట్ వేసాను, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత కారం, కొంచెం కార్న్ఫ్లవరు 2 స్పూన్లు, కొంచెం నూనె కూడా యాడ్ చేద్దామండి. అంతా పేస్ట్ చేశానండి. కొంచెం నిమ్మకాయ కూడా పిండాను, ముక్కలకు పట్టిస్తున్నాను. బాగా కలిపి ముక్కలకు కలపాలి. ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టించేసి పక్కన పెట్టానండి. ఒక అరగంట సేపు పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ కూర తయారు చేసుకుందామండి. 2 ఉల్లిపాయలు, ఈ 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టేస్తాను గ్రేవీ కోసం. నిమ్మకాయ సైజు చింతపండు నానబెడుతున్నానండి. కూర తయారు చేస్తున్నానండి. ముందుగా ఇందాక ఉల్లిపాయ పట్టి పక్కన పెట్టుకున్నాను కండి, ఉల్లిపాయ వేస్తున్నాను. అల్లం పేస్టు, తగినంత ఉప్పు, ఒకసారి వేయాలండి, మధ్యలో వేయాలంటే కొంచెం కలవదు కాబట్టి 1 స్పూన్ పసుపు, కారం దీంతో 2 స్పూన్లు ఉంటుంది, కారం వేసాను. చింతపండు పక్కన పెట్టుకున్నాను కండి, దీన్ని కలిపేసి చక్కగా ముక్క మొత్తం కలిపేసేయాలి. దీంతో 3 గంటల ఆయిల్ వేసానండి. చూడండి ఎంత మంచిగా కలిపేసానో, మొత్తం నీట్గా చక్కగా ముక్క మొత్తం కట్టేటట్టు కలుపుకొని మంచిగా దీనిలో చింతపండు కలిపి నీళ్ళు పోయాలి. ముందుగా చింతపండు రసం పోసాను. కొంతమంది అయితే మధ్యలో పోస్తారు. నేను ముందుగానే చింతపండు రసం పోసి తగినన్ని నీళ్లు పోసి ముక్క మునగ నీళ్ళు పోసి ఉంచుతానండి. అలా ఉడికిచ్చేసేద్దాం. పొయ్యి మీద పెడదాం. పొయ్యి మీద పెట్టాను, మూత వేసి ఉడికిద్దాం. ఇందాక ఫ్రై ముక్కలు మామూలుగా పేస్ట్ అంతా కలిపి పెట్టి పక్కన పెట్టాను కండి. ఇప్పుడు వేయించుదామండి. కళాయి పెట్టాను, 1 గరిట ఆయిల్ వేసాను. వేపుదామండి ముక్కలు. వేద్దామండి ముక్కలు. చూసారా కలర్ఫుల్గా వేగిపోతున్నాయి ముక్కలు. చక్కగా వేపుకున్నాను.
ఫ్రై ముక్కలు తయారైపోయినాయండి, చక్కగా వేగిపోయినాయి ఎర్రగా. కూర చూసుకుందాం. చూడండి తయారైపోయింది చేపల కూర. కొంచెం కారం మాది ఘాటుగా ఉందని 2 స్పూన్లు వేసాను, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ మనం తయారు చేసి పెట్టుకున్నానని చెప్పాను కండి, అది కొంచెం వేసాను. గరం మసాలాలు అవి నేను వాడినండి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.